ఆన్ ద నేమ్ ఆఫ్ క్వింటిన్ టారంటినో. ఎలా ఉంది? మీరు అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా? ఆర్ యు దేర్ విత్ అమరావతి ఆర్ నాట్? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలి. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అవును, మేము అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నాము అన్నప్పుడు ఈ మావి గన్, ఆ గన్, ఈ గన్ అన్నటువంటి కాన్సెప్ట్లు వ్యర్థం. అసలు ఆ మాటలు అవసరమే లేదు. పోనీ అవన్నీ అబద్ధాలని సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యదవనైపోతాను. బాబు నువ్వు ఖాళీగా ఉంటే రామకోట రాసుకో. శ్రీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకు, అంతే. ఉంటా. లేదు, మేము అమరావతిని రాజధానిగా ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు 3-4 సంవత్సరాల కింద ఒకవేళ మీరు ఈ మావిగన్ అని చెప్పేసి కాన్సెప్ట్తో వచ్చి ఉంటే ప్రజలు ఎంతో కొంత మిమ్మల్ని నమ్మేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కొంచెం లేట్ అయింది అంతేగా, మామూలు లేటా. కానీ ఈరోజు ఈ మావిగన్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది వ్యర్థం. ఇప్పటికీ కూడా అది అమరావతి కాదు కమరావతి అని పదే పదే ఎందుకు వైసీపీ నాయకులు ఆ పదం యూజ్ చేస్తారు? ఏంటి నీకు అబ్జెక్షన్ ఏంటి? అమరావతి కాకుండా జగనన్నవతి అని చెప్పాలా? అమరావతి కాకుండా జగనన్నవతి అని చెప్పాలా? ఆడపిల్లల ముందు పరుగు పోయింది. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా. బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కు బ్యాండ్. జ్ఞానోదయం కలగలేదు. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? కలుగుతుందని మీకేమైనా నమ్మకం ఉందా నేను అడుగుతున్నా? నో యూస్. వాడు విండండి. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఇంకా ముదిరింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అందుకే మీరు చూస్తే అసెంబ్లీలో చర్చ పెడితే కనీస రాజకీయ జ్ఞానం ఉండే వ్యక్తి రావాలి. ఓహో, వాళ్ళెవరు అటమైంది? ఇది భలే ఉంది అబ్బా. రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏం పార్టీ అది? అంటే మన భాషనే మర్చిపోయావా? కింగ్ నే మర్చిపోయావా? ఈ రియాలిటీ షో సృష్టికర్తనే మర్చిపోయావా? పేరు చెప్పాలా? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంట్రా? కూల్ బాబు, ఇంకా అర్థం కాలేదా? ఆ బాబు ఈ బాబులందరినీ వాడుకుని నిన్ను నీ బాబు దగ్గరికి పంపించడానికి స్కెచ్ వేశాడు. ఇట్ ఇస్ ఎ ట్రాప్. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మావిగన్ అంటూ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నాకైతే అర్థం కాల. డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. నవ్వులాట వ్యాఖ్యలు ఏంటిది నాకు అర్థం కావడం లేదు. దుర్మార్గమైన రాజకీయాలు. భయపెడతాం, మా రాజకీయం అంతే. నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్ళకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. అమరావతిని చంపాలనుకున్న మీరు అందుకని బిల్లుపై పార్లమెంట్ లో వాకౌట్ చేశారు. శాశ్వతంగా మీరు ఆ పార్టీని బ్యాకప్ చేయాలి, బ్లాక్అవుట్ చేయాలి. అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 48 ఏళ్లుగా రాజకీయాలు చేశా, హేమాహేమిని చూశా. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను ఇంత చౌకబారు రాజకీయం, ఇంత నీతిమాలని రాజకీయం నేను ఎప్పుడూ చూడలేదు. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. సైకో అన్నామో గానీ ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.